వ్యూ పాయింట్. వేసవి వచ్చేసింది. ఈ సమయంలో దుప్పటి కప్పుకొని పడుకుంటే ఎలా ఉంటుంది? ఒళ్ళంతా చెమటలు పట్టేస్తోంది. చలికాలంలో ఎలా ఉన్నామో వేసవిలోనూ అలాగే ఉంటామంటే కుదరదు కదా. సీజన్ మారుతున్న కొద్దీ మన అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకుంటూ ఉండాలి. సమ్మర్ అనగానే ఇంట్లో తప్పనిసరిగా వాడకంలోకి వచ్చేవి కొన్ని ఉంటాయి. కుండలు, ఏసీలు, కూలర్లు, వీటికి ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోతోంది. వేసవి ముగిసేంత వరకు వీటిని వాడకుండా ఉండలేం. కానీ సీజన్ తో సంబంధం లేకుండా రెగ్యులర్ గా మనం వాడేది ఫ్రిడ్జ్ నే. మిగిలిపోయిన కూరలు, కూరగాయలు, పాలు, పెరుగు, పిండి, పప్పులు, నీళ్లు ఇలా ఒకటింటి అందులో సమస్తం పెట్టేస్తాం. అసలు ఫ్రిడ్జ్ లేని ఇల్లు కనిపించడం లేదంటే ఎంతగా దానికి అలవాటు పడిపోయామో అర్థం చేసుకోవచ్చు. వారానికి సరిపడా కూరగాయలు ఒకేసారి తీసుకొచ్చి అందులో పెట్టేస్తారు. రోజుకోటి వాడుతుంటారు. దోశలు, ఇడ్లీ కోసం రుబ్బిన పిండిని ఇందులోనే స్టోర్ చేస్తారు. ఇలా వాడుతున్నారు సరే, కానీ ఫ్రిడ్జ్ ని ఏ టెంపరేచర్ లో పెడుతున్నారో గమనిస్తున్నారా? వేసవిలో ఫ్రిడ్జ్ టెంపరేచర్ ని ఎలా ఉంచాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రిడ్జ్ లో జనరల్ ఫ్రీజర్ సెపరేట్ గా ఉంటుంది. ఈ ఫ్రీజర్ లో టెంపరేచర్ ని -19°C వద్ద ఉంచాలి. ఏడాది అంతా ఏ సీజన్ లో అయినా ఈ ఉష్ణోగ్రత ఉంచొచ్చు, లేదా -18°C వద్ద ఉంచినా పర్వాలేదు. అయితే ఫ్రిడ్జ్ టెంపరేచర్ మాత్రం 3°C వద్ద సెట్ చేయాలి, లేదా 5° వరకు ఉంచొచ్చు. అంతకు మించి పెంచితే చల్లదనం ఉండదు. కొంతమంది వేసవి రాగానే ఫ్రిడ్జ్ లో చల్లదనం ఇంకా ఎక్కువగా ఉండాలని నెంబర్ ని ఎలా పడితే అలా పెంచేస్తారు. కానీ ఇలా చేయడం వల్ల ఫ్రిడ్జ్ త్వరగా పాడవడమే కాకుండా లోపల పెట్టిన ఆహార పదార్థాలపై ఐస్ లేయర్ ఫామ్ అవుతుంది. ఈ కారణంగా ఫుడ్ చాలా తొందరగా పాడైపోతుంది. అందుకే మరీ చల్లగా కాకుండా 3 లేదా 5°C వద్ద ఉంచితే ఫ్రిడ్జ్ సరైన విధంగా పనిచేస్తోంది. ఆహారం కూడా పాడైపోదు. ఫ్రిడ్జ్ ని పెట్టే ప్లేస్ ని బట్టి కూడా అందులో చల్లదనం ఉంటుంది. వెనక గోడకు సరిగ్గా 10 సెంటీమీటర్ల దూరంలో, గోడ పక్కన కనీసం 5 సెంటీమీటర్ల దూరంలో ఉంచాలి. సూర్యరశ్మి నేరుగా పడే చోట ఉంచడం మంచిది కాదు. ఏడాదంతా ఫ్రిడ్జ్ టెంపరేచర్ ని 3°C వద్ద ఉంచడం మంచిది. కానీ సీజన్ ప్రకారం మార్చుకోవచ్చు. కొన్ని ఫ్రిడ్జ్లలో పవర్ ఫ్రీజ్, పవర్ కూల్ లాంటి ఆప్షన్స్ వస్తున్నాయి. దీన్ని ఊరికే వాడకూడదు. ఎక్కువ మొత్తంలో కూరగాయలు లేదా పాలు, పెరుగు లాంటివి ఉన్నప్పుడే ఈ ఆప్షన్ ఎంచుకోవాలి.